పెద్దపల్లి జిల్లా సింగరేణి ఏరియా గోదావరి ఖని 2వ ఇంక్లైన్ దగ్గర తెలంగాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆందోళనకారులకు మద్దతుగా టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, RG1 ఏరియా నాయకులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాల్లోంచి వాటా చెల్లించలేదని ఆరోపిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించడంలో యాజమాన్యం విఫలమైందని చెప్పారు. ఒక్కో కార్మికునికి 5 లక్షల రూపాయలు రావాల్సినప్పటికీ కేవలం 1,95,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని టీబీజీకేఎస్ అధ్యక్షులు రాజిరెడ్డి పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కార్మికుల శ్రమ ఫలితాన్ని ఎంత అని చెప్పలేకపోయినటువంటిది సందర్భంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం అయితే ఇతర సంఘాలు చేసినటువంటి ఆందోళన కార్యక్రమంలో టీబీజీకేఎస్ చేసినటువంటి సెప్టెంబర్ 2 తర్వాత సెప్టెంబర్ 19 చేసినటువంటి ధర్నాలు అయితే ముట్టడి ఫలితం అయితే ఏది ఏమైనప్పటికీ నిన్న లాభాల వాటను ప్రకటించారు. ఆ ప్రకటించినటువంటి లాభాల వాటలో మరొకసారి దగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. గత సంవత్సరం ఏ విధంగా అయితే మోసం చేసిందో ఈ సంవత్సరం అంతకంటే ఎక్కువ మోసం చేసింది. గత సంవత్సరం 2,289 కోట్లు సంస్థ అభివృద్ధి కోసం అని పెడితే ఈసారి 4,034 కోట్ల రూపాయలు పక్కకు పెట్టింది. అంటే గతంలో ఇచ్చినటువంటిది 16.9% అయితే ఈసారి ఇచ్చింది 12.5% మాత్రమే. ఇది కార్మికులను దోపిడీ చేస్తుంది, దగా చేస్తుంది, మోసం చేస్తుంది, మాయమాటలు చెప్తుంది, అంకెల గారడి చేస్తున్న తప్పితే వాస్తవ లాభాలు ఏదైతే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నికర లాభాలు ట్యాక్సులు అన్ని పోయిగా వచ్చినటువంటి లాభం పైననే శాతాన్ని చెల్లించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ విధంగా సంస్థలో పక్కకు పెట్టినటువంటి అమౌంట్ లేదు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి